హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 19 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షెన్బై సూలుని బాగా తిట్టేసి బయటకు వస్తూ ఉంటే యానా బయటనే వెయిట్ చేస్తూ ఉంది. హాయ్ అనేసి యానా తన ఫేస్ స్క్రీన్ ని ఓపెన్ చేస్తూ ఉంటే, నిన్ను బయటకు రావద్దని చెప్పాను కదా, ఎవరైనా నిన్ను చూసి గుర్తుపడితే ఎలాగా అనేసి షెన్బై అడుగుతూ ఉంటే, ఎవరు చూస్తారు, ఒకవేళ చూసినా నా పక్కనే నువ్వున్నావు కదా, నాకేమవుతుంది అని యానా అంటూ ఉంది. అది విని షెన్బై లైట్ గా నవ్వుతూ ఉన్నాడు. నువ్వు సరిగా తినకుండానే సగంలో లేచి ఇక్కడికి వచ్చేసావు, నాకు అందుకే కొంచెం బాధగా అనిపించింది. సరేరా ఒక హోటల్కి వెళ్దాము అనేసి యానా షెన్బైని ఒక హోటల్లోకి తీసుకుని వెళ్తూ ఉంది. షెన్బై ఏమో డల్లుగా కూర్చొని ఉన్నాడు. యానా ఏమో ఇది తిను అది తిను అంటూ అడ్డమైన ఫుడ్స్ అంతా పెడుతూ ఉంది. నువ్వెందుకు ఎక్కువగా కోప్పడుతున్నావు? షూలు గురించి ఎప్పుడైనా తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి థింక్ చేసావా? అలా థింక్ చేసి చూస్తే షూలు చేసేది కూడా కరెక్ట్ గానే అనిపిస్తూ ఉంది. తన ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుందేమో అనేసి షూలు థింక్ చేస్తూ ఉంది. నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఎవరికి ఏమీ చెప్పను అని. కానీ తనకేం తెలియదు కదా, అందుకే నేను ఎవరికైనా ఏమైనా చెప్పేస్తానేమో అనేసి భయపడుతున్నట్టు ఉంది. ఒక విధంగా తను చేసేది కూడా కరెక్ట్నే కదా అనేసి యానా అంటూ ఉంది. అది విని షెన్బై, తను నీ దగ్గర చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంది, మా అమ్మ కూడా అంతే, అయినా నువ్వు ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా అనేసి షెన్బై అడుగుతున్నాడు. అలా ఏం లేదు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు, అందులో తప్పేముంది అనేసి. సరే త్వరగా తిను, నేను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకుని వెళ్తాను అనేసి అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ గోస్ట్ మార్కెట్ ఉంది కదా, ఇప్పుడు అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంది. యానా తన ఫేస్ ని కవర్ చేసుకోకుండా వస్తూ ఉంటే, షెన్బై ఫేస్ ని కవర్ చేసుకుని రావచ్చు కదా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ స్పైల్ ఎవరూ లేరు, నువ్వు రా వెళ్దాము అనేసి షెన్బై చేతుల్ని పట్టుకుని మరీ తీసుకుని వెళ్తూ ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు షెన్బై చేతిని వదిలేసి యానా కొంచెం ఫాస్ట్ గా ఆ జాతకం చెప్పే లేడీ దగ్గరికి వచ్చి, అక్క ఎలా ఉన్నారు, నేను ఒకరిని ఇక్కడికి తీసుకుని వస్తున్నాను, వాళ్ళకి నువ్వు ఓన్లీ పాజిటివ్ గా మాత్రమే చెప్పాలి, నెగటివ్ గా ఏమీ చెప్పకూడదు, అర్థమవుతుందా అనేసి కొంచెం మనీ ఇస్తూ ఉంది. సరే పాజిటివ్ గా చెప్పాలంతే కదా, సరే వెళ్ళి వాళ్ళని తీసుకొని రా అని అంటూ ఉంది. షెన్బై లోపలికి రాగానే యానా, ఈ బెల్ మీద నువ్వు చేయి పెట్టగానే ఈ అక్క మనకి జాతకం చెప్తుంది, ఈ అక్క చెప్పేదంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనేసి షెన్బై చేతిని ఆ బాల్ మీద పెడుతూ ఉంది. ఆ లేడీ వెంటనే, ఎంత అందమైన రూపము, ఇతనికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది, పైగా పక్కనున్న ఈ అమ్మాయితోనే పెళ్ళవబోతుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, మీ జంటని విడగొట్టడానికి ఈ లోకంలో ఎవరికి అంత ధైర్యం లేదు అని అంటూ ఉంటే, యానా వెంటనే అయ్యో అక్క ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు చూస్తూ ఉంది. ఓ అవునా మేడం అనేసి అడుగుతూ షెన్బై నవ్వుకుంటున్నాడు. యానా వెంటనే అక్క అలా మాట్లాడుకో అన్నట్టు సిగ్నల్స్ ఇస్తూ ఉంది. ఆ లేడీ వెంటనే, నేను మీకోసం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను, అదేంటి అంటే, నీ పక్కనున్న ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే లవ్ స్టోరీ ఉంది, కానీ నీకు అలాంటివేమీ లేదు, నీకు లవ్ సక్సెస్ అవ్వడమే పెద్ద కష్టము అనేసి ఆవిడ అంటూ ఉంటే, తెలుసు ఆల్రెడీ ఈ మేడంకి ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది అని నాకు తెలుసు, కానీ తన లైఫ్లోకి సెకండ్ టైం ఇంకొక అబ్బాయి వచ్చాడు కదా, అతనికి ఏమైనా ఛాన్స్ ఉందా అని అడుగుతూ ఉన్నాడు. కన్ఫర్మ్ గా ఛాన్స్ ఉంది అనేసి ఆ లేడీ అంటూ ఉంది. థ్యాంక్స్, ఇంకా తనకి చెప్పండి అనేసి షెన్బై అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యానా వెంటనే, అక్క నువ్వు అతనికి ఏదేదో చెప్పి పంపించేశావు, కాసేపు హ్యాపీగా ఉంటాడనేసి అతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను, ముందు నువ్వు ఈ షాప్ ని క్లోజ్ చెయ్యు, నేను ఇక మీదట ఇక్కడికి రాను అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. యానా షెన్బై చెయ్యి పట్టుకుని, అక్క ఏదో పిచ్చి పిచ్చిగా వాగారు, నువ్వెందుకు డల్ గా ఉంటున్నావని యానా అడుగుతూ ఉంటే, నేనెక్కడ డల్ గా ఉన్నాను, నీకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు కదా, పోయి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండు అనేసి షెన్బై అంటున్నాడు. ఆ అబ్బాయి ఏం నా లవర్ కాదు, చిన్నప్పుడు ఒకసారి నన్ను కాపాడాడు, వాడికి థ్యాంక్స్ చెప్పడానికి వెతుకుతున్నాను, థ్యాంక్స్ చెప్పడానికి లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు డిఫరెన్స్ తెలుసు అని యానా అంటూ ఉంటే, సరే ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పడానికి వెతుకుతున్నావు, మరి లవ్ ని ఎవరికి చెప్పబోతున్నావు అని షెన్బై అడుగుతున్నాడు. ఏంటి లవ్ యూనా, దాన్ని దొంగసాయికి చెప్తాను, రూచియానికి చెప్తాను, మా అమ్మ ఉంది కదా మా అమ్మకి చెప్తాను, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారని యానా అంటూ ఉంది. ఓ అవునా అనేసి షెన్బై అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, యానా వెనకాలే వెళ్తూ ఉంది. ఇలా నేను ఏ అబ్బాయిని కూడా బ్రతిమలాడలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను, కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా అనేసి యానా అడుగుతూ ఉంటే, షెన్బై వెంటనే నవ్వుతూ, అయితే నేనే ఆ ఫస్ట్ పర్సన్నా, అయితే నాకు కొంచెం ప్రౌడ్ గానే ఉంది, ఇంకా కాసేపు కంటిన్యూ చేయని షెన్బై అంటున్నాడు. ఇంకా బ్రతిమలాడడానికి ఏమేం చేయాలో నాకు అర్థం కావడం లేదని యానా అంటూ ఉంటే, నేను ఊరికే చెప్పాను, చాలు చాలు ముందు ఫేస్ ని కవర్ చేసుకో, ఎవరైనా చూసేస్తారేమో అనేసి షెన్బై వెళ్తూ ఉంటే, ఆ కాఫీ షాప్ అతను ఉన్నాడు కదా ఓనర్ ఒక అతను వీళ్ళిద్దరిని చూసేస్తున్నాడు. ఓహో
మ్యాటర్ ఇలా వెళ్తుందా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే ఆ కాఫీ షాప్ దగ్గరికి తన టీంతో కలిసి బెయిలీ వస్తున్నాడు. అక్కడికి ఆ షాప్ ని రన్ చేసే అబ్బాయి ఉంటాడు కదా, అతను వచ్చేసి, ఏంటి సార్ ఈరోజు మీరు టీంతో పాటు కలిసి వచ్చారు, ఏమైంది, ఎందుకు అందరు ఇంతమంది వచ్చారని అడుగుతూ ఉంటే, మేమేమి ఇక్కడికి కాఫీ తాగడానికి రాలేదు, సెర్చ్ చేయడానికి వచ్చాము అని బెయిలీ అంటున్నాడు. ఇక్కడ తప్పేం జరగలేదు, ఎందుకు అనవసరంగా చెక్ చేయడము అని ఆ అబ్బాయి అంటూ ఉన్నాడు. అదంతా నేను సెర్చ్ చేసి చెప్తాను అనేసి బెయిలీ సెర్చ్ చేస్తూ ఉన్నాడు. దొంగసాయికి జాబ్ లేదు కదా, కరెక్ట్ గా తను ఇప్పుడు ఆ కాఫీ షాప్ లోనే వర్క్ చేస్తూ ఉంది. అక్కడికి బెయిలీ వాళ్ళ టీం ని తీసుకుని వస్తున్నాడు. వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు దొంగసాయి బెయిలీని చూసి, బెయిలీ నువ్వా రా అని అడుగుతూ ఉంటే బెయిలీ సైలెంట్ గా నిలబడుకొని ఉంటున్నాడు. అంత లోపల నుంచి ఒక అతన్ని పట్టుకుని తీసుకొని వస్తున్నారు. ఇతను లోపల కూర్చొని ఏదో తాగుతూ ఉన్నాడు. అదేంటో అర్థం కావడం లేదు అనేసి వాళ్ళ టీం మెంబర్స్ అంటూ ఉన్నారు. దొంగసాయి వెంటనే, మా అమ్మ నా దగ్గర చెప్తూ ఉండేది, నా ముక్కు కుక్క ముక్కు అని, నా ముక్కు అంత షార్ప్ అంట, ఇతని దగ్గర నుండి జోర్నియా స్మెల్ వస్తుంది అనేసి అతన్ని స్మెల్ చేసి చూస్తూ ఉంది. కన్ఫామ్ గా ఇది జోర్నియా స్మెల్లే అనేసి దొంగసాయి దాన్ని కన్ఫర్మ్ చేసేస్తుంది. అంతలో ఆ షాప్ ఓనర్, లేదు ఈ అమ్మాయి అబద్ధం చెప్తూ ఉంది, ఈ అమ్మాయి మాటలు విని మీరు నన్ను అరెస్ట్ చేయబోతున్నారా అని అడుగుతూ ఉంటే, అంతలో దొంగసాయి నా టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను అనేసి టేబుల్ దగ్గరికి వెళ్లి స్మెల్ చేసి చూస్తూ ఉంది. అక్కడి నుండి జోర్నియా స్మెల్ బాగా వస్తూ ఉంది. ఆ టేబుల్లో ఇంకొక చిన్న బాక్స్ ఏదో దాచిపెట్టినట్టు ఉన్నారు. దొంగసాయి దాన్ని తీసుకుని వెళ్లి స్మెల్ చేసి చూసేసి ఇందులో కూడా జోర్నియా ఉంది అనేసి తీసుకుని వెళ్లి దాన్ని ఇస్తూ ఉంది. వెంటనే షాప్ ఓనర్ బెయిలీ కాళ్ళ మీద పడిపోయి, అయ్యయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అనేసి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇందాక ఒక అబ్బాయి దొరికాడు కదా, అతను దొంగసాయిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే బెయిలీ అడ్డుపడి దొంగసాయిని కాపాడేస్తున్నాడు. కానీ లైట్ గా దొంగసాయికి దెబ్బలు తగులుతూ ఉంది. ఇది చిన్న గాయమే, ఏం పర్లేదు అని తను అంటూ ఉంది. కానీ నాకు కొంచెం బాధగా ఉంది అనేసి బెయిలీ తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కాఫీ షాప్ ఓనర్ ని, అబ్బాయిని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. దొంగసాయిని బెయిలీ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ దొంగసాయిని కట్లంతా కట్టుకుంటూ ఉంది. ఇదంతా పెద్ద దెబ్బేం కాదు, ఇలాగ నాకు చాలా సార్లు దెబ్బలు తగిలింది, కానీ జోర్నియాని కనిపెట్టడమే ఇంపార్టెంట్ కదా అనేసి దొంగసాయి అంటూ ఉంటే, నువ్వు ఆ షెన్బాయ్తో చేరి వాడిలాగానే మాట్లాడుతున్నావని బెయిలీ అంటున్నాడు. సరే ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, కానీ నా జాబ్ పోయింది, వేరే మంచి జాబ్ వెతుక్కోవాలి, సరే నేను ఇంక బయలుదేరుతాను అనేసి బయలుదేరుతూ ఉంటే, నీకు స్టే చేయడానికి కూడా ప్లేస్ లేదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, నువ్వేం వెళ్ళనవసరం లేదు, మా ఇంట్లో ఒక జాబ్ ఖాళీగానే ఉంది, నువ్వు ఇక్కడే ఉండి ఈ జాబ్ చూసుకొని బెయిలీ అంటూ ఉంటే, లేదు లేదు నువ్వు షెన్బాయ్ ఎనిమీస్, షెన్బాయ్ యానా మేడం కి బాగా క్లోజ్, నేను ఇప్పుడు నీ దగ్గర ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే నేను కూడా వాళ్ళిద్దరికి ఎనిమీస్ అయిపోతాను, అందుకని నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి వెళ్ళిపోబోతుంటే బెయిలీ అడ్డుపడి ఆపేస్తున్నాడు. నువ్వు నన్ను ఏమైనా అడగమని చెప్పి నా దగ్గర 3 వుడెన్ లీవ్స్ ఇచ్చావు కదా, ఇప్పుడు అందులో ఫస్ట్ వుడెన్ లీఫ్ ని నేను యూజ్ చేసుకోబోతున్నాను, నువ్వు ఇంక నుండి ఇక్కడే వర్క్ చేయాలని బెయిలీ అంటున్నాడు. ఇంకంతే, దొంగసాయికి వేరే దారి లేక అక్కడే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. వర్క్ చేస్తున్నాను అనే పేరుతో బెయిలీని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంది. బెయిలీ దగ్గరికి వెళ్లి బెయిలీ చదువుతున్న బుక్స్ అన్నిటినీ లాక్కొని మరి వాటిని క్లీన్ చేయడము, బెయిలీ మొహం మీద దుమ్ము దులపడము వంటివి చేస్తూ ఉంది. ప్లీజ్ నన్ను కాసేపు సింగిల్ గా వదిలేయనేసి బెయిలీ అరుస్తూ ఉన్నాడు. దొంగసాయి వెంటనే ఒక బౌల్ నిండుగా గ్రేప్స్ పట్టుకుని వెళ్లి, బెయిలీ ఎప్పుడు బయటకు వెళ్తాడు, నేను దీన్ని ఆ టేబుల్ మీద ఎప్పుడు పెట్టాలి అనేసి థింక్ చేస్తూ కూర్చొని ఉంటే బెయిలీ అదంతా చూసి లైట్ గా నవ్వుకుంటూ ఉన్నాడు. పర్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం కూడా చాలా క్యూట్ గానే ఉంది అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ కేఫ్ ఓనర్ ఆ మినిస్టర్ మనవడే కదా, అతన్ని బెయిల్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు, తెలియక తప్పు చేసి బాగా ఇరుక్కున్నాను, నేను బెయిలీకి చాలా డబ్బులు ఇచ్చాను, కానీ ఇప్పుడు వాడే నా మీద కేసు ఫైల్ చేశాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి తాత అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు నువ్వే ఒక ఇంపార్టెంట్ పనిని చెయ్యాలి, దీనికి నువ్వే కాస్త కష్టపడాలి అనేసి తాత అంటున్నాడు. మళ్ళీ నన్నే ఇరికిస్తున్నట్టు ఉన్నారే అని అతను అనుకుంటూ ఉన్నాడు. బెయిలీ జనరల్ దగ్గరికి వచ్చి, ఇలా చూడండి మేము కొంచెం జోర్ అని ఐడెంటిఫై చేశామని అంటూ ఉంటే, నిజంగానే మీ వాళ్ళు వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నారంట కదా, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను అనేసి జనరల్ అరుస్తూ ఉన్నాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ ఉండేలోపే రాజుగారు బెయిలీని రమ్మంటున్నారు అని అంటూ ఉన్నారు. బెయిలీ రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తాత మనవడు ఇద్దరు బెయిలీ కంటే ముందు వచ్చి కూర్చొని ఉన్నారు. బెయిలీ కూడా వాళ్ళతో కలిసి మోకాల మీద నిలబడుతూ ఉంటే రాజుగారు అడుగుతున్నారు, ఏం జరుగుతుందిరా అక్కడ, నువ్వు కూడా ఇలా అన్యాయం చేస్తున్నావు
పోతున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క జనరల్ నేరుగా షెన్బాయ్ దగ్గరికి వస్తున్నాడు. షెన్బాయ్, మీరే నాకు ఇప్పుడు ఒక హెల్ప్ చేయాలని అంటున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, నిజం చెప్తారా లేదా అనేసి రాజుగారు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ కేఫ్ ఓనర్ వెంటనే, ఈ బెయిలీ ప్రతిసారి నా దగ్గరికి వచ్చి మనీ తీసుకుంటూ ఉంటాడండి, అందువల్ల నేను ఈయనకి చాలా రూమ్స్ ని ఫ్రీగా ఇచ్చేవాడిని, కానీ అతను ఆ రూమ్ లో ఏం చేసేవాడో నాకు తెలియదు. ఈ బెయిలీ ఆ రూమ్ లో ఆ జోర్నియన్ అంతా దాచిపెట్టుకున్నాడనేసి నాకు అస్సలు తెలియదండి అనేసి అతను చెప్తూ ఉంటే అది విని బెయిలీ షాక్ అయిపోతున్నాడు. ఇక్కడేమో జనరల్ చెప్పేదంతా విని షెన్బాయ్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంది. బెయిలీ, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తావా, వేరే వాళ్ళ దగ్గర లంచం తీసుకుని చాలా చీప్ గా బిహేవ్ చేస్తూ ఉన్నావు, నేనే నీకు ఇంత పెద్ద పదవినిచ్చాను, నాకే ఇప్పుడు చెడ్డ పేరు వచ్చేలాగా చేసేసావు కదరా అనేసి బెయిలీ, నీకు ఈ రోజు చివరి రోజు, ఈ రోజు నువ్వు చావబోతున్నావని అంటూ ఉన్నాడు. అదంతా విని బెయిలీ సైలెంట్ గా ఉంటున్నాడు. నిజంగానే బెయిలీ వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు షెన్బాయ్ ని పిలుస్తున్నాడు. బెయిలీ ఒక నీచమైన పని చేశాడు, చెడ్డ వ్యక్తులతో చేతులు కలిపి ఆ జోర్ని అని అమ్ముతూ ఉన్నాడు అనేసి ఆ కేఫ్ ఓనర్ అంటూ ఉన్నాడు. నీకు ఒక 2 hours టైం ఇస్తాను, ఆ 2 hours లోపు నువ్వు బెయిలీని కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగిందని చెప్పు. ఒకవేళ అతను 2 hours లో నిజం చెప్పకపోతే, అదే ఆ డబ్బును అతను ఏం చేశాడో చెప్పకపోతే అతను అక్కడే చంపేయని అంటూ ఉన్నాడు. ఓకే, అలాగే చేస్తాను రాజుగారు అనేసి షెన్బాయ్ చెప్పేసి డైరెక్ట్ గా బెయిలీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడేంటి, నువ్వు నన్ను చంపాలి అంతే కదా, చంపుకో అని బెయిలీ అంటూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా అక్కడికి జనరల్ ని కూడా రప్పిస్తున్నాడు షెన్బాయ్. ఇప్పుడు ఈయనెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు, నేను చనిపోతే నన్ను చూసి మా అన్న కూడా చనిపోతాడని బెయిలీ అంటూ ఉంటే షెన్బాయ్ వెంటనే, నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే మనం ముగ్గురం కలిసి చేస్తాము, ఈ ప్లేస్ ని వదిలి బయటికి వెళ్ళలేము, కన్ఫర్మ్ గా నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సిందే, నిజం చెప్తావా లేదా, నువ్వు ఆ డబ్బుల్ని తీసుకుని ఏం చేస్తావో కొంచెం చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కేఫ్ ఓనర్ నాన్న తాత అందరూ కూర్చొని ఉన్నారు. కన్ఫర్మ్ గా ఆ డబ్బుల్ని తీసుకుని వాడు ఏం చేస్తాడో బయటకి చెప్పలేడు, ఎందుకంటే యుద్ధంలో చాలా మంది చనిపోయి ఉంటారు కదా, అలా యుద్ధంలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కంతా ఆ డబ్బుల్ని ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఇదంతా బయటకు చెప్తే రిమైనింగ్ టీం మెంబర్స్ మీద అనుమానం వచ్చి రాజుగారు వీళ్ళ టీంనే తప్పుగా మాట్లాడతారు కాబట్టి బెయిలీ ఇదంతా బయటకి చెప్పలేడు అనేసి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో బెయిలీ ఆ మ్యాటర్స్ అంతా షెన్బాయ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అదంతా విని జనరల్ బాధపడుతూ ఉన్నాడు. నాకు నువ్వు చెప్పేదంతా అర్థమవుతుంది అని అంటూ ఉన్నాడు. షెన్బాయ్ అంటున్నాడు, నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రమే ఉంది, లైట్ గా నాకు హోప్ ఉంది, దాన్ని ఇప్పుడు యూజ్ చేసి చూద్దాము అనేసి అంటూ ఉన్నాడు. రాజుగారి దగ్గరికి బెయిలీని మాత్రమే తీసుకుని వెళ్లకుండా జనరల్ ని కూడా కలిపి తీసుకుని వెళ్లి కూర్చోబెడుతున్నాడు. రాజుగారు షాక్ అయిపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు. షెన్బాయ్ వెంటనే, నేను కంప్లీట్ గా ఎంక్వైరీ చేశాను, బెయిలీ వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నట్టు తీసుకుంటూ వాళ్ళ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేసి కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో కలిసి జనరల్ కూడా వర్క్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ మ్యాటర్ గురించి నాకు పెద్దగా క్లూస్ దొరకలేదు, కానీ త్వరలోనే క్లూస్ కనిపెడతాను, అంతవరకు మాకు కొంచెం టైం ఇవ్వండి అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే, ఓ బెయిలీ ఇదంతా చెప్పాడు అనేసి వాడి మాటల్ని నువ్వు నమ్ముతున్నావా, సరే ఓకే, నేను మీ ముగ్గురికి 2 months టైం ఇస్తాను, అంతలోపు మీరు కనిపెట్టకపోతే మీ ముగ్గురికి తల ఉండదు, ఇది బాగా గుర్తు పెట్టుకోండి అని రాజుగారు అంటున్నారు. ముగ్గురు బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అమ్మయ్య, జస్ట్ మిస్ అయిపోయాము, ఇంకా మన దగ్గర 2 months మాత్రమే టైం ఉంది, అంతలో కనిపెట్టాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో బెయిలీ షెన్బాయ్ని పిలిచి, నువ్వు నన్ను 3 సార్లు కొట్టవచ్చు, ఎంత స్పీడ్గా అయినా కొట్టు, కావాలంటే నన్ను కత్తితో కూడా పొడిచేయి, కానీ నన్ను మాత్రం క్షమించు అని బెయిలీ అంటూ ఉంటే, సారీ చెప్పడం కూడా సార్ గారు స్టైల్ గానే చెప్తారా అనేసి, కానీ నేను ఇప్పుడు నిన్ను కొడితే రాజుగారు నాకే పనిష్మెంట్ ఇస్తారు, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. బెయిలీ ఇంటికి వస్తున్నాడు. అప్పుడు ఇంకొక పనివాడు దొంగసాయిని తిడుతూ ఉన్నాడు. నువ్వు ఒక రోజుకి ఎన్ని ప్లేట్స్ ని పగలగొడుతూ ఉంటావు అనేసి, నువ్వు పగలగొట్టిన ప్లేట్ కాస్ట్ ఎంతో తెలుసా అని అరుస్తూ ఉన్నాడు. అంతలో దొంగసాయి బెయిలీ వచ్చింది గమనించి బెయిలీ అని అరుస్తూ బెయిలీ దగ్గరికి వెళ్తూ ఉంది. ఓయ్, ఏంటి నువ్వు సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావు అనేసి ఆ పనివాడు దొంగసాయిని అరుస్తూ ఉన్నాడు. లేదు పర్లేదు, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు అనేసి బెయిలీ చెప్పేసి, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఇంకా నీకేం వర్క్ వచ్చు అని బెయిలీ అడుగుతూ ఉంటే దొంగసాయి వెంటనే నాకు వేటాడడం బాగా వచ్చు అని అంటూ ఉంది.
వాటితో నాకేం అవసరం లేదు కదా అని బెయిలీ అంటూ ఉన్నాడు. సరే నాకు కొంచెం ఆకలిగా ఉంది, నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతూ ఉంటే వంట చేయడం వచ్చు కానీ నీకు నా వంట తినేంత ధైర్యం ఉందో లేదో నాకు తెలియడం లేదు అనేసి వెళ్ళి వంట చేసుకుని తీసుకుని వస్తుంది. ఆ వంటలంతా చూడ్డానికి అస్సలు బాగలేదు. ఏంటిది ఇవంతా ఇంత ఘోరంగా ఉందేంటి అని అడుగుతూ ఉన్నాడు. ఇవి చూడ్డానికి కొంచెం బాగోదు కానీ ఇది నా ఫేవరెట్ ఫుడ్, ముందు టేస్ట్ చేసి చూడండి అని దొంగసాయి అంటూ ఉంటే సరే నీ కోసం ఒకసారి ట్రై చేస్తాను అనేసి ట్రై చేసి చూస్తున్నాడు. కానీ నిజంగానే వంట చూడ్డానికి బాగాలేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందంట. హే చాలా బాగుంది అనేసి బెయిలీ వాటిని తింటూ ఉంటే హే ఇది తిను అది తిను అనేసి దొంగసాయి అన్నిటిని పెడుతూ ఉంది. బెయిలీ హ్యాపీగా తింటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క షెన్బాయ్ ఇంటికి వెళ్తున్నాడు. చూస్తే అక్కడ యానా షెన్బాయ్ కోసం ఫుడ్స్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి షెన్బాయ్ రాలేదు అనేసి తను కూడా ఏమీ తినకుండా ఆ టేబుల్ మీదనే పడుకొని నిద్రపోతూ ఉంది. షెన్బాయ్ యానా దగ్గరికి వెళ్లి కూర్చొని యానా తలని నిమురుతూ ఉన్నాడు. మన కోసం ఒకరు ఇంట్లో వంటలంతా చేసి పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఇలానే ఉంటుందేమో, ఇదంతా చాలా బాగుంది కదా అనేసి యానాని నిద్ర లేపకుండా చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ కేఫ్ షాప్ వాళ్ళకి మ్యాటర్ అంతా తెలిసిపోయినట్టు ఉంది. మన డబ్బు పోయింది, వాళ్ళు కూడా తప్పించుకున్నారు, దీన్ని ఇలానే వదిలేయకూడదు, ఏదైనా చెయ్యాలి అని అంటూ ఉంటే వెంటనే అబ్బాయి ఆ రోజు వాళ్ళిద్దరూ ముద్దులాడుకుంటూ వెళ్లారు కదా, దాన్ని యూజ్ చేసి ఏదో ఒకటి చేస్తాను చూడు అనేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి దీనికి ఏదో ఒకటి చెయ్యాలి అని కేఫ్ అతను అంటూ ఉంటే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని ఫ్రెండ్ అంటున్నాడు. అదే ఆ పార్లర్ రన్ చేసే అమ్మాయి ఉంది కదా, అదే యానా, ఆ అమ్మాయిని యూజ్ చేసి ఒక పని చేయబోతున్నాను అని అతను అంటూ ఉంటే ఏం చేయబోతున్నావురా అన్నట్టు ఫ్రెండ్ చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.